ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన బలమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ వందనములు. మా ఊపిరి మాలో ఉంచిన దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవాధిపతిగా మా ఊపిరికి కర్తవైన నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇటువంటి ధన్యతలోనికి భాగ్యములోనికి మమ్మల్ని నడిపించిన నీ ప్రేమంతటిని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సార్వత్రికములో ఇలాగూ జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు కూడా నిన్ను ఆరాధించుడి కొరకై చేరి వస్తుండగా మీ సహాయము వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నిడదవోలు బేతనీయ అనుబంధ సంఘాలన్నింటి కొరకై నీకు ఈ దినము అన్ని సంఘాలు కూడా మరి నిడదవోలు బేతనీయలో కూడుకుంటుండగా సహాయపడుతారండి. నిలబడుతున్న దాసుడు జయరాజు అన్న కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. నీ అభిషేకము నీ దాసునికి అనుగ్రహిస్తారండి. నడిపించుట్లో నీ దాసుడు ఆహారాన్ని కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఇలాగూ ఆ పరిచయాలన్నిటి కొరకై విజ్ఞాపన చేస్తుండగా సహాయపడుతారండి. కృష్ణపాలెం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి నీ దాసుడు మాలంకులు పరిచయ కొరకు వెళ్తుండగా సహాయపడుతారండి. విన్సెంట్ గారు ప్రభా ఇద్దరు బిడ్డల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారిని ఆదరిస్తురండి. కావలసిన క్షేమము దయచేస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. బ్రాహ్మణగూడెం బేతేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఇది ఆసు ప్రభాకర్ మీరు వాడుకొని నీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లక్ష్మీపురం శాలేము అనుబంధ సంఘాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇది ఆసు ఉపేదలను జ్ఞాపకం చేసుకునండి. ప్రయాణాల్లో కృప చూపిస్తురండి. మరి పరిచర్య అంతట్లో మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చెనకొండేపూడి గిలగాలు రేకపోతే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మునుకొడలి ప్రభు దాసుడు తామసన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా సహాయపడుతురండి. ప్రయాణాల్లో కృప చూపిస్తురండి. ప్రభా, నిన్ను ఆరాధించుట్లో ప్రభా మరి వారికి కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి రాజమండ్రి రెహబోతు అనుబంధ సంఘాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్న దాసుడు జాషువాని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహకారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరిచర్య కూడా మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తనకు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నీ దాసుడు ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు వాడుకుని మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తా. నిన్నటి దినము దొద్దుకూరు ఒలివల కొండ యొక్క ప్రార్థన మందిరం ప్రతిష్టత కొరకై మీరు సహాయపడిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆ పరిచర్యను కొనసాగించేట్లో నీ దాసుడు జాషువానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపు. ఇలాగూ మరి ఆయా చోట్ల జరుగుతున్న పరిచర్యకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. తనకు బెరాకాను అనుకుని జరుగుతున్న పరిచర్యకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భీమవరం సియోను ఆనుకుని జరుగుతున్న పరిచర్యకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎబ్బోను ఆనుకుని ప్రపంచం నలుమూలలో జరుగుతున్న పరిచర్య కొరకై విజ్ఞాపన చేస్తుండగా సహాయపడుతారండి. ఆయా చోట్లకు పంపబడుతున్న దైవదాసులు పరిచయాలకు విజ్ఞాపన చేస్తుండగా వారికి మీ సహాయం అనుగ్రహిస్తారు. మేము కలిసి భూమి మీద మిమ్మలను మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయానికి రాగలిగిన వారి కొరకై నీ వందనములు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. ప్రభా, నువ్వెంత అయినా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వను బట్టి మరోసారి వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. స్థానికంగా షోమ్రోని క్రిస్టియన్ చర్చ్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తురండి. ప్రభా, మరి పరిచర్య అంతట్లో నీ కృపను విస్తరింపజేస్తురండి. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థించే సమయము, ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరక పూర్వము మీరు మాకు ఇచ్చే
హెచ్చరికలు, నీ బల చుట్టూ చేరే సమయము, కానుకల సమయము, సండే స్కూల్ పరిచర్య, చివరి ప్రార్థన అన్నిటి కొరకే విజ్ఞాపన చేస్తావు. నేను నడిపింపు దయచేస్తురండి. చేరి వచ్చిన సంఘమునకు మరి ఆత్మీయ క్షేమము, నీ నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్య ద్వారా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారందరి కొరకే నీ కొందనములు, రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా విజయ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటుండగా కావలసిన క్షేమము మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి నీ దాసునికి కావాల్సిన స్వస్థత అనుగ్రహిస్తురండి. నీ మీద ఆధారపడుట వారికి నేర్పిస్తురండి. మానవ వైపు చూడకుండా సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారు నువ్వు విడిచిపెట్టువాడు కావు. ఈ లేఖనము వారి ఎరుగుటి కొరకై సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మనోనేత్రములను మీరు తెరవజేస్తురండి, సహాయపడుతురండి. దుష్టుడు వారిని ముట్టుకున్నట్లు కృపానుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాన్ సామ్యూల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న బిడ్డ కనికరిస్తురండి. ప్రవాస్ ఆ యొక్క దేహం మీద ఉంటుండే ప్రతి సంగతిని విడిపించి క్షేమము దయచేస్తురండి. బిడ్డను మీరే భద్రపరిచి నీ కృపలు విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి కుటుంబానంతటి కొరకై మీ సహాయం క్షేమం అనుగ్రహం ప్రతి కీడు నుంచి తప్పించి భద్రపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ప్రభా, ఈ దినమంతా కూడా నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తురండి. నా నోట మీ మాటలు ఉంచుతురండి. అయోగ్య నా పాత్రను మీ రక్తంతో కడిగి పవిత్రపరుస్తురండి. ప్రభా, మాకు కూడా ప్రభా నీ యొక్క మహిమను ప్రభా మరి చూచినట్లుగా మా మనోనేత్రములు తెరిచి మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 76, పాత పుస్తకాలు 74, 76, 74. అద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభు నిన్ స్తుతింతుము. అద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభుని స్తుతింతుము. మేదిని ప్రభుని స్తుతింతుము. మేదిని ప్రభుని స్తుతింతుము. నా దీన కాపరి నీతి కృపానిధి శుద్ధ దివ్యగాత్రుడా. నా దీన కాపరి నీతి కృపానిధి శుద్ధ దివ్యగాత్రుడా. మనోహరమాగు నీ కృప పొందాను మానవులెల్లరము చేరితిమి. మనోహరమాగు నీ కృప పొందాను మానవులెల్లరము చేరితిమి. మానవులెల్లరము చేరితిమి. మానవులెల్లరము చేరితిమి. ఆత్మారూప కృప మాయాని కరుణ వరముల మాకియుమా. ఆత్మారూప కృప మాయాని వరముల మాకియుమా. పాలచే కడుగబడిన ధవలాక్షుడ వల్లి పూలయందు తిరుగువాడా. పాలచే కడుగబడిన ధవలాక్షుడ వల్లి పూలయందు తిరుగువాడా. వల్లి పూలయందు తిరుగువాడా. వల్లి పూలయందు తిరుగువాడా.
శాలేమో రాజా షారోను రోజా శాంతి భూపతివి నీవే. శాలేమో రాజా షారోను రోజా శాంతి భూపతివి నీవే. లక్షాల దూతాల స్తుతులానందు వాడ అక్షయ మా మకుటాదారుడా. లక్షాల దూతాల స్తుతులానందు వాడ అక్షయ మా మకుటాదారుడా. అక్షయ మా మకుటాదారుడా. అక్షయ మా మకుటాదారుడా. హే మా కిరీటధారులమై స్వర్గంబు చేర కడవర వర్షమే. హే మా కిరీటధారులమై స్వర్గంబు చేర కడవరి వర్షమే. కొత్త యెరూషలేము నగర రాజ రత్నాల పునాది ఇవే. కొత్త యెరూషలేము నగర రాజ రత్నాల పునాది వేసితివే. రత్నాల పునాది వేసితివే. రత్నాల పునాది వేసితివే. ధీరతతో నీ సాక్ష్యము చాటాను స్థిరమాగు నాత్మా నిమ్ము. ధీరతతో నీ సాక్ష్యము చాటాను స్థిరమాగు నాత్మా నిమ్ము. శ్రేష్ఠుల పౌరమ నిరుపమాన ఇష్టం పురూప లావణ్యవతి. శ్రేష్ఠుల పౌరమ నిరుపమాన ఇష్టం పురూప లావణ్యవతి. ఇష్టం పురూప లావణ్యవతి. ఇష్టం పురూప లావణ్యవతి. అట్లంచు పిల్చు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా. అట్లంచు పిల్చు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 85వ పేజీ. నూతన నిబంధనలో 85వ పేజీ. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి మీకు వందనము. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తాను. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మిమ్మల్ని ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేర ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం.
నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆయన మనల్ని ఎలా ఎరుగుతూ ఉన్నాడు? ఎలా ఎరుగుతూ ఉన్నాడు? దేవుని ప్రేమ మనలో లేనివాడిగా ఎరుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమ ఇది దేవాది దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు మానవుల కొరకై మరి చెప్పబడినటువంటి మాట. నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ కదా. ఎంత విచారకరమైనటువంటి మాట అంటే, మనలో ఏమి లేదు, ఆయన ప్రేమ లేదు. మనలో ఏం లేదు, ఆయన ప్రేమ లేదు కదా. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు, లేదా చూడనేరడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆయన ప్రేమ మనకు ఇప్పుడు కావాల్సిందేంటి? మనకు ఇప్పుడు కావాల్సిందేంటి? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ నీవు నేను కలిగి ఉండాల. నేను మిమ్మల్ని ఎరుగుదును, ఆయన ప్రేమ మీలో, నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు లేని దాని కొరకు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేని దాని కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రేమ లేదు మన దగ్గర. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర జ్ఞానం ఉంది, మన దగ్గర అసూయ ఉంది, మన దగ్గర పగ ఉంది, మన దగ్గర కలహం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవసరమైంది మన దగ్గర. నేను చెప్తున్న మాటలు కాదు, ఇది దేవాది దేవుడు చెప్తున్న మాట. నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు. మనకేం కావాలి ఇప్పుడు? మనకు అవసరమైంది ఏంటి అమ్మా? దేవుని ప్రేమ. దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నా ప్రేమ మీలో ఉండాలా. లేదు, నా ప్రేమ మీలో లేదు. మరి లేకపోవడము విచారకరమైన. అయితే నువ్వు నేనేం చేయాలంటే దానిని సంపాదించుకోవాలా. దేవుని ప్రేమను ఏం చేయాలా? సంపాదించుకోవాలా. ఇది నీకు నాకు ఎంతైనా అవసరం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారని ఎడలా, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ ప్రభునందు ప్రేమింటి వారులారా. జ్ఞాపకం పెట్టుకోనండి, మీరు ఒక్కని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలా? ఉందా మన దగ్గర? ఒక్కని ఎడల ఒకడుకు ఏమి లేదు, ప్రేమ లేదు. ఈ ప్రేమ లేని కారణాన్ని బట్టి దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో. ఆయన ప్రేమ మీలో ఉంటే మీరు ఒక్కనొకడు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఆ ప్రేమ మీలో ఉంటే, అందుకే దేవుడు లోకమును ఎంతో, అది ఆ ప్రేమ మనలో లేదు. లేని దాని కొరకై నువ్వు ప్రార్థన చేయాలా. లేని దాని కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎదుగుతా ఉన్నావా? ఉదయకాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. ఉన్నదా నీ దగ్గర? దేవుడు చెప్తా ఉన్నాడయ్యా, నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో. ఆయన ప్రతి వారిని ఎరుగుదుడు కదా. ఏ మనుషుని గురించి ఆయనకి ఏం చేయక్కర్లేదు, సాక్ష్యం ఇయ్యనక్కరలే. కాకపోతే నీవు నేనేం చేస్తా ఉన్నామంటే ఆయనకి ఏమి తెలియదు మన గురించి అనుకుంటున్నాం. మన గురించి సమస్తము నీ యొక్క ఆరంభము నీది అంతము ఆరంభము రోజునే ఎరిగినవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినవాడు. ఎరుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు. క్లుప్తంగా చెప్తా ఉన్నాను. ఏం కావాలి మనకు? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఒకరినొకడు ఈ ప్రేమించకే ఈ భూలోకంలో ఏమవుతా ఉన్నాయి కదా. తల్లి కూతురుని ఏం చేయలేకపోతా ఉంది? ప్రేమించలేకపోతా ఉంది. కూతురు తల్లిని కదా, అన్న తమ్ముడిని ప్రేమించలేకపోతా ఉన్నాడు. ఏంటి కారణం అంటే దేవుని ప్రేమ లేని కారణాన్ని బట్టే. దేవుని ప్రేమ ఉంటే శత్రువుని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ మనలో ఉందనుకోండి, శత్రువుని ఏం చేస్తాడు? దేవుని ప్రేమ మనలో ఉందనుకోండి, గుద్దిన వారిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అది ఆయన ప్రేమ, అది అగాపే ప్రేమ. ఈ ప్రేమను సంపాదించుకునే కొరకై నువ్వు మోకరించాల.
ప్రార్థన చేయాలా, ప్రభా నిజమే నీవు నన్ను ఎరుగుదువు, నీ ప్రేమ నాలో లేదు. ఒకవేళ ఉంటే ఏం చేస్తా, ఒకరినొకడు 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 ప్రేమించలేదంటే నీ దగ్గర ఏమి లేదు. నువ్వు నీ పక్క సహోదరుని ప్రేమించలేకపోతావు అంటే ఏం లేదు నీ దగ్గర. ప్రేమించాలా, లేవు ఇవన్నీ. అందుకనే ప్రార్థన చేసుకోవాలా. లేవు, వాస్తవంగా చెప్పే నాకు వినే మీకు లేవు. అయితే దేవునికి బట్టి మనం ఏం చేయాలా, ఇటువంటిది కలిగి ఉండాలి. ఎవరినైనా ఏం చేయాలి, మనము ప్రేమించాలి. ఇది మొదటిది. ఒకరినొకడు ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉంటుంది. మీరు మీరు నేను ఆయన శిష్యులని లోకానికి ఏం చేస్తాం. లోకంలో ఒకరినొకరు ప్రేమించుకోరు. ఒకవేళ ఇంకా మనం చెప్పుకోగలిగితే వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు, శత్రువులను ఏం చేయలేరు, ప్రేమించలేరు. శత్రువుని ప్రేమించాలంటే ఏ ప్రేమ ఉండాలి నీలో. నీ ప్రేమతో శత్రువులను ప్రేమించలేవు. ఎరుగుతా ఉన్నావా? ఎరుగు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ నీలో ఉండాలా. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఉంటే ఒకరినొకడు ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. రెండవది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 వచ్చిన ఎరుగుదుము. ప్రేమ ఏం చేస్తుందంట, క్షేమాభివృద్ధి. ప్రభునందు ప్రేమించే వారులారా, ప్రేమ మానవుని జీవితంలో క్షేమమును ఏం చేస్తుంది, వృద్ధి చేస్తుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నీవు నేను కూడా క్షేమముగా ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి? ప్రేమ ఉంటే ఎంత క్షేమంగా ఉండదు తెలుసా. పగ ఉందనుకో ఏముండదంట, మానవుడికి క్షేమం ఉండదు. అనుమానం ఉందనుకో ఏముండదు, మానవుడికి క్షేమం ఉండదు. అసూయ ఉందనుకో ఏముండదు మానవుడికి కదా. అసూయని బట్టి గ్యాస్ట్రిక్ వస్తుందంట. అసూయని బట్టి ఏమవుతుంది, ఎందుకంటే అది లోపల ఏమవుతూ ఉంటుంది, కొత్త ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. చదువుతూ ఉన్నావా? ఇది ఎంత క్షేమమో నీ జీవితంలో నేర్చుకుంటే. ప్రేమ ఏం చేస్తుంది, ఎందుకంటే ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. అన్నిటిని ఏం చేస్తుంది, కప్పేస్తుంది. నీ జీవితంలో ఈ ప్రేమ ఉండాలా. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఏ ప్రేమ లేదన్నాడు దేవుడు? ఏ ప్రేమ లేదన్నాడు? దేవుని ప్రేమ. మామూలు ప్రేమలు ఉన్నాయి, మామూలు ప్రేమ. ఎవరైనా మనకు మేలు చేశాడు అనుకో, ఆయన ఏం చేస్తాం, మనము ప్రేమిస్తాం. ఎవడైనా మనకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాం, మనము ప్రేమిస్తాం. మనకు ఏదైనా ఉద్యోగానికి సహాయపడ్డాడు అనుకో, ఏం చేస్తాం, మనము ప్రేమిస్తాం. మనల్ని ఎక్కడైనా దారిలో కనపడితే ఎక్కించుకుపోయినాడు అనుకో, చేరవలసిన గమ్యానికి ప్రేమిస్తాం. ఎంత మంచోడు అమ్మాయి, ఎండలో చచ్చిపోదును, పుణ్యాత్ముడు ఏం చేశాడు, ఎక్కించుకుని పుణ్యం కట్టుకున్నాడు కదా, ప్రేమిస్తాం. ఇది దేవుని ప్రేమ కాదు. మనకి ఏ ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా. ఈ ప్రేమ గొప్పది. ఇది పేరు పెట్టాడు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు, అగాపే ప్రేమ. ఏ ప్రేమ ఇది? అగాపే ప్రేమ. ఈ ప్రేమను మనం కూడా ఏం చేయాలా, కలిగి ఉండాలి. మొదటిది ఒకరినొకరిని ఏం చేయాలా, అప్పుడు ఆయన శిష్యులని దాని మన ప్రవర్తన వల్ల ఏమవుతుంది. రెండవది ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, ఆ ప్రేమ కలిగి ఉండు, లేకపోతే అంత క్షేమం ఉండదు. మూడో చూడండి, మన పరిశుద్ధ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 వచ్చిన ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండాలంటే ఏం కలిగి ఉండాలా, ప్రేమే. తర్వాత సత్యం అని అన్నాడు, అది మన పాఠం కాదు, మన సబ్జెక్ట్ కాదు. ప్రేమ క్రీస్తు వలె ఎదగాలంటే మొదట నీకు ఉండవలసింది ఏంటి,
ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఎప్పుడూ క్రీస్తు వలె ఉండలేవు. ఆయన స్వారూప్యంలోనికి రాలేవు. నువ్వు ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ఈ భూమి మీద నీ నీ మీద ఎవరైతే అసూయ పడతా ఉన్నా వారిని కూడా ప్రేమించాలి. నేను ఎవరైతే కాదనుకుంటున్నారో వారిని కూడా ప్రేమించాలి. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ కొరకై మనం ఏం చేయాలా? ఎందుకంటే ఆయన అంటాడు, నేను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేని దాని కొరకు ఏం చేయాలా? ప్రార్థన. ఉన్నదాని కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఉన్నదాని కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరు చేయరు కదా. లేని దాని కొరకు ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, బస్ స్టేషన్కి వెళ్ళావు, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళావు, ట్రైన్ ఇంకా రావట్లేదు, లేట్ అయిపోతా ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ప్రభా గమ్మును తెప్పించిన ఆయన ప్రయాణము, లేకపోతే ట్రైన్ సమయానికి రావడానికి సహాయపడిన ఆయన. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తావా? వచ్చిన తర్వాత ఏం చేస్తావు? కూర్చుంటావు కదా. ఇంకా విశ్వాసం అనుకో, దేవుని స్తుతిస్తావు, ప్రభా సమయానికి తెప్పించావు, నేను కూడా చేరుకున్నాను వందనాలని. అయితే లేని దాని కొరకు ఏం చేయాలా? లేని దాని కొరకు ఏం చేయాలా? ఏం ప్రార్థన చేయాలా? లేదా ఎంతవరకు ప్రార్థన చేయాలా? వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన దగ్గర లేనిది ఏంటి చెప్పండి? నా దగ్గర ఉందని చెప్పగలరా ఎవరైనా? చెప్పాలా? ఏ ప్రేమ ఇది? కొడుకు మీద ఉండే ప్రేమ కాదు, కూతురు మీద ఉండే ప్రేమ కాదు, ఇరుగు పొరుగు వారి మీద ఉండే ప్రేమ కాదు, భార్య మీద ఉండే ప్రేమ కాదు, భర్త మీద ఉండే ప్రేమ కాదు. ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఈ ప్రేమ వచ్చిందనుకో, నీకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో, ఇప్పుడు ఆడు ఎంత అదృష్టవంతుడి కింద ఫీల్ అవుతాడు. ఎందుకు పెళ్లి సంబంధం ఈయన ఎత్తుకోక్కలా, ఈయన ఎత్తుకుని పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎందుకు? ఏ ఉద్యోగం? అది మొన్న ఒకడు పెట్టాడు, అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఆడి మీద 9 బాగుంటుంది, అంత నల్లగా ఉన్నాడు. అమ్మాయి ఏమో చల్ల మల్లెపూలా ఉంది. పెళ్లి చేస్తున్నారు ఇద్దరికి. కింద రాసాడు ఆయన, గవర్నమెంట్ ఉద్యోగం ఎఫెక్ట్ అంటే. ఇది ఏం ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం ఎఫెక్ట్ కదా. నల్లగా ఉన్నా కానీ ఏం దొరికింది? గవర్నమెంట్ ఉద్యోగం. అంటే నల్లగా తక్కువలోనే కాదు, దేవుడు సృష్టించింది ఏదైనా మంచిదే. కాకపోతే మనకు ఆ సబ్జెక్ట్ అర్థం అవడానికి చెప్తా ఉన్నాం. అయితే ఉన్నావా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, లేని దాని కొరకు వచ్చేంతవరకు ఏం చేయాలా? అసలు నా ఉద్దేశ ప్రకారం సత్యాంతవరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దాకా వస్తుందో తెలియదు, అప్పటికైనా వస్తుందో రాదో తెలియదు. ఏం ప్రేమ ఇది? నేను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో. ఈ మాట నేను చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన మనల్ని ఎలా ఎరిగాడు? ఇప్పుడు డేవిడ్ రాజు గారు ఆయన ఎరిగాను నేను. ఆయనకి పొద్దున్న లేస్తే కష్టజీవి, ఖాళీ కూర్చోడు, మంచిదే, అలా ఎరిగితే మంచిదే. కానీ దేవుడు ఎలా ఎరిగాడంట మనల్ని? రవి పాస్టర్ కింద చేస్తున్నాడు సోమరాడు మందిరంలో, మంచిగా ఉన్నాడు ఆయన అని ఎరిగితే మంచిదే. కానీ ఎలా ఎరిగాడంట నన్ను? అయ్యా నేను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో. ఇలాగ ఎరిగితే ఏం ఉపయోగం చెప్పండి? ఇలాగ ఎరిగితే ఏం ఉపయోగం? కాబట్టి ఆ ప్రేమ వచ్చేంతవరకు ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నేను నీ స్వారూప్యంలోనికి రావాలా. ఒక్కరినొక్కడు ఏం చేయాలి? మనము ఎక్కడ ప్రేమిస్తున్నాం? ఒకరినొకరిని ప్రేమిస్తున్నామా? ఇంకా రాలేదు. అది వచ్చిందా? రాలా. ప్రభు నందు ప్రేమించే వారులారా, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనము కూడా ప్రార్థించవలసిన 3-4 చూస్తాను. 4 అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 వచ్చిన. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 వచ్చిన. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, ఈ ప్రేమ వస్తేనే కానీ మన జీవితంలోకి ఏం రాదు? పరిపూర్ణత రాదు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఇది మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఈ ప్రేమ మనం కలిగి ఉంటే పరిపూర్ణత. నేను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు. లేని దాని కొరకు నువ్వేం చేయాలా? కలిగేంత వరకు ప్రార్థన చేయాలి. కలిగేంత కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అయిన తర్వాత చేయకలేదు కూడా. ఇప్పుడు పిల్ల ఉంది,
వయసుకు వచ్చింది, భర్తను చూడాలా, ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం పెళ్ళైన తర్వాత చేస్తామా? చెయ్యం. మరి ఇది మనకు రావాలా? వచ్చేంతవరకు ఏం చేయాలి మనము? వస్తే మంచిదే, నీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. రాకపోతే ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? ఏమని? ప్రభా, నీ వలన నీ ప్రేమ నేను కలిగి ఉండేటి కొరకాయ నన్ను కూడా నీవు ఇలాగ ప్రార్థన చేసి పొందుకునేటి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేయి. ఇది నా పరిచర్య కొరకు ఒక సహోదరు క్లుప్తముగా. శివుని గీతముల చేర్చబడిన పాటలలో నుండి పాట సంఖ్య 12. చేర్చబడిన పాటల్లో పాట సంఖ్య 12. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, నీ హృదయములు కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతు
నయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేలతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. పాట సంఖ్య 189, పాత పుస్తకం 187. 189, 187. మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను, ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను, దాచబడి తిని నీయందు స్థిరపరచితివి నన్ను, ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను, దాచబడి తిని నీయందు స్థిరపరచితివి నన్ను, ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను, ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, మహాసమధ్యా బహు విశాలుడవు నీవు, సర్వశ్రేష్ఠుండా ప్రభువా సర్వప్రధానుండవు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను, సర్వశ్రేష్ఠుండా ప్రభువా సర్వప్రధానుండవు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను, నీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను, నీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు, నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణ వైతివి, వేగవచ్చుచున్నవని నా ఆశ అధికంబాగుచుండే, నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణ వైతివి, వేగవచ్చుచున్నవని నా ఆశ అధికంబాగుచుండే, సంధింతు ప్రభు
నిన్ను మహాసంతోషస్తుతులనర్పించి సంధింతు ప్రభు నిన్ను మహాసంతోషస్తుతులనర్పించి మాస మధ్యావో యేసు బహు విశాలుడవు నీవు మాస మధ్యా బహు విశాలుడవు నీవు ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి నిన్ను బట్టి జయించేదాను దీనుడనై భజించేదాను నిన్ను బట్టి జయించేదాను దీనుడనై భజించేదాను మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు మహాసమధ్యా బహు విశాలుడవు నీవు ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించేదాను ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించేదాను మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు మహాసమధ్యావో యేసు బహు విశాలుడవు నీవు. పాట సంఖ్య 9 నూతనంగా చేర్చబడిన పాటల్లో పాట సంఖ్య 9. ఇదిగో మనుజుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే దేవుడు తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్ దేవుడు తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్ ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే జీవజలములతో వారి దాహమును తెచ్చు జీవనది ఆయనే జీవజలములతో వారి దాహమును తెచ్చు జీవనది ఆయనే
ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది వాసం చేయుచుండే. పునమహిమతో నిండినది మా పరిశుద్ధ స్థలమదియే. పునమహిమతో నిండినది మా పరిశుద్ధ స్థలమదియే. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము. ఇదిగో మనుజుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 173వ పేజీ. నూతన నిబంధనలో 173వ పేజీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. ప్రార్థించుడి కొరకై అనుగ్రహించిన లేఖన భాగములు బట్టి మీకు వందనం. నేను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు ప్రభా. నన్ను ఆ రీతిగా ఎరగకుండా ఉండడి కొరకై ఈ భూమి మీద నేను సిద్ధపోయినట్లుగా సహాయపడుతున్నాను. దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడిగా ఎరిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాను ప్రభా. ఒకరినొకరు ప్రేమించులాగున నన్ను సిద్ధపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ అనేక పాపములు కప్పురని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభా. అన్నిటినీ కప్పేది ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమను నేను కలిగి ఉండి కొరకాయ నన్ను కూడా సిద్ధపరుస్తాను. ఈ సమయంలో ఆరాధన కొరకాయ చదవని లేఖన భావాల గురించి నేను స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో నేను ఆరాధించడానికి గాను ఆ మాటల ద్వారా మాతో మాట్లాడుతున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభునందు ప్రేమింటి వారులారా, తండ్రి యగు దేవుడు ఏం చేయాలా? స్తుతింపబడును. ఎందుకు స్తుతించబడాలా? ఆయన ఎందుకు స్తుతించబడాలా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏదైనా ఒక మేలు చేసినప్పుడు ఆయనను మనం ఏం చేస్తాం? స్తుతిస్తాం కదా. ఆయన మనం ఏం చేస్తాం? నీకు ఏదైనా ఉపకారం చేశాడు, ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి అని చెప్తాం. మరి ఇప్పుడు దేవుడు స్తుతించబడాలా? ఎందుకు? ఇక ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు చూస్తాం.
ఆయన చెప్పినాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ, ఆయన ఎందుకు స్తుతించబడాలా? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఏం చేశాడంట? మనకు ఏం చేశాడు? ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. మనకు ఏమనుగ్రహించాడు ఆయన? ఆశీర్వాదం అనుగ్రహించాడు. శిక్ష ఎవరి మీద వేసుకున్నాడు? శిక్ష ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద నీకు ఆశీర్వాదమే ఇచ్చాడు. నీకు ఆశీర్వాదమే కదా. మనమైతే ఏం చేస్తాం? ఉదాహరణకు ఏది బజారుకి వెళ్ళి తెచ్చుకున్నాం ఏ వస్తువులు, పక్కింటి వారికో ఎదురింటి వారికో ఇవ్వాలా. దాంట్లో కొన్ని ఏం చేస్తావు నువ్వు? మంచి ఆలకిస్తావా? మంచి నువ్వు ఉంచుకుంటావా? చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. మంచి మనం ఉంచుకుని అంటే అవి కూడా మంచియే, కాకపోతే కొంచెం పెద్ద ఉంచుకుంటావు, చిన్న ఏం చేస్తావు? ఆలకిస్తావు. ఎందుకంటే మన నైజం అట్లాంటిది. మరి దేవుడు మనకేమనుగ్రహించాడు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకేం చేశాడు? ఆయన దగ్గర ఏం ఉంచుకోలే, ఆ ఆశీర్వాదాలన్నీ నీ కొరకు ఇచ్చేశాడు ఆయన. అందుకని నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? అందుకే ఆ మాట చెప్పినాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయనను స్తుతించాలి నీవు. ఏంటి కారణం అంటే, ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకేం చేశాడు? ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి ఎంత గొప్ప దేవుడు! ఈ ఆశీర్వాదము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? చదువుకున్నాం కదా, అక్కడి నుండి వచ్చింది. అక్కడి నుండి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. లోక సంబంధమైన ఆశీర్వాదము విడిచిపెట్టేసేదే. ఎరుగుతూ ఉన్నారా? లోక సంబంధమైన ఆశీర్వాదము ఏం చేస్తాం? ఉదాహరణకు మనకు 10 ఎకరాల పొలం ఉంది, వస్తుందా? కూడా మనం పోయినప్పుడు మనకు 200 కాసులు బంగారం ఉంది, వస్తుందా? మనకు 10 మంది కలిగిన వారు ఉన్నారు, వస్తారా? ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడది? భూ సంబంధమే. ఈ ఆశీర్వాదం కాదు దేవుడు ఇచ్చింది. ఏ ఆశీర్వాదము? పరసంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది? పరసంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమును దేవుడు ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు దేవుని ఏం చేయాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఏంటయ్యా కారణం అంటే, ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఆయన మనకు ఆశీర్వాదం అనుగ్రహించి శిక్ష ఆయన పొందినాడు. ఇది నువ్వు గమనించాలా. మనకి అనుగ్రహించాడు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము పరసంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏమున్నాయి? ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు చూసి ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియులందు ఇది మొదటిది ఏమని గ్రహించాడంట? ఉచితంగా అనుగ్రహించాడు. క్రైము చెల్లిస్తే మనం ఏం చేయలేము, కొనలేము. భూమి మీద కొన్ని సంగతులు ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తాం? ఆశిస్తాం. కొనగలమా? కొనలేమా? కొనలేం. ఎందుకంటే అది మన యొక్క సామర్థ్యానికి మించిపోయింది. ఎక్కడిది ఇది? ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడిది చెప్పాను అమ్మా? ఎక్కడా? పరలోకంలోనా? భూలోకంలో చెప్తున్నాను నేను, పరలోకంలో చెప్పట్లా. భూలోకంలో కొన్ని ఆశిస్తాం, కానీ మనం ఏం చేయం? రాజమండ్రి మెయిన్ రోడ్లో 2 కొట్లు ఉన్నాయి. ఒక్కోదానికి 65,000 అంట అద్దె. ఎంత? 65,000. నెలకెంత? 1,30,000. ఎంత? నెలకు 1,30,000 అద్దె. 2 కొట్లే ఉన్నాయి, నెలకి 1,00,000. ఏం చేయాలా? చేయకలా కోడు కూర్చుంది ఏమవుద్ది? హ్యాపీగా పోదా ఏ పని చేయకలా. 1,35,000 అంత చేత మానవుడు ఏమండి? 2 కోట్లు ఉన్నాయి, 1,35,000. నేను అనుకున్నాను, ఆడి పని పెట్టరా బాబు, అసలు ఏం చేయకలేదు, కూర్చుంటే ఏమవుద్ది?
పోద్దా, కూర్చుంటే పోద్ది. ఇప్పుడు అన్నాడు ఆడు కొన్న స్థలము ఆ 2 కోట్లు కొన్న స్థలం 10 కోట్లు అంట. ఆ 2 కోట్లు పడే స్థలం ఎంత? మరి నేను కొనగలనా? కొనలేనా? బాగానే ఉంది, 1,30,000 1,30,000 వస్తుంది నెలకు, బాగానే ఉంది. కానీ ముందు ఎంత ఏంటి పెట్టుబడి? కొనగలము మనం? ఆశ ఉంది, అలా 2 కోట్లు ఉంటే చాలు బాబు, ఏ పని చేయకుండా పోద్దని. కొనగలమా? ఇది ఎక్కడిది? ఇది ఎక్కడిది? ఇప్పుడు మనకి ఎక్కడ ఇచ్చాడు ఆశీర్వాదాలు? ఇప్పుడు భూ సంబంధం కదా ఆశీర్వాదం కాదు, చెప్పాలి నాకు. భూ సంబంధం కదా ఆశీర్వాదం కాదా? 2 కోట్లు 1,30,000 ఆశీర్వాదమే, ఏ పని చేయక్కల కదా. ఏమన్నా ఎన్ని ఎకరాలు ఉడితే వస్తుందని 1,35,000 లాభం వస్తుందా? మళ్ళీ ఇప్పుడు వరద వచ్చేస్తే మళ్ళీ అంత భయమే వస్తుందా? నెలకు 1,30,000 బా ఆశీర్వాదం. ఇది భూ సంబంధమైనది. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం మనం ఏం చేయలేము. మీకు లేదా ఆశ? నేను చెప్తుంటే 2 నుండి చాలు కదా అనుకుంటా. మీరు అనుకోవట్లేదా? అనుకోకపోతే గొప్పలే మీరు. అబ్బా ఎవరైనా అనుకుంటారు. సరే, ఇప్పుడు ఇది భూ సంబంధమైనది, ఇది కొనలేం. మరి పర సంబంధమైనది ఏం కొంటాం? పర సంబంధమైనది చంద్రమండలం మీద కూడా ఏం అమ్ముతున్నారంట? ఫ్లాట్లు అమ్ముతున్నారంట. ఎంత ఉంటాయి? అసలు కొంటమే గొప్ప, వెళ్ళి రావాలంటే ఎంత అవుద్ది? వెళ్ళి రావాలంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదములే మనం కొనలేకపోతే పర సంబంధమైన ఆశీర్వాదం ఏం కొంటాం? ఈ భూమి మీద ఎక్కడైనా ఎంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్లో అయినా బంగారం తీసిన రోడ్లు ఉన్నాయా? ఏమండి? ముంబైలో ఇప్పుడు ప్రపంచంలో లేదా మన దేశంలో అత్యధికంగా చెప్పబడుతున్నది అంబానీ ఇల్లు కదా. కరెంటు బిల్లు 17 లక్షలు వస్తుందండి నెలకి. దానికి ఆయనకి డిస్కౌంట్ ఇచ్చారంట లేనోడని. సరే, ఇప్పుడు అక్కడ కూడా ఏ రోడ్డు? సిమెంట్ రోడ్డే. అక్కడ కూడా ఏ రోడ్డు? సిమెంట్. ఎప్పుడైనా చూడండి, ఆ కారు వస్తూ ఉంటుంది బయటికి, సిమెంట్ రోడ్ మీద, తార్ రోడ్డు మీదకి వస్తుంది. అక్కడ కూడా సిమెంట్ రోడ్డే. కానీ మనం వెళ్ళి చూడే ఏం రోడ్డు అది? ఏ రోడ్డు అది? బంగారపు రోడ్డు అది. కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. కరెంటు బిల్లు గొర్రె పిల్లయే దానికి దీపమై. అట్లాంటి పరసంబంధమైన ఆశీర్వాదం నువ్వు కొనగలవా? కొనలేవా? కొనలేవు. ఎలా ఇచ్చాడు? మరి నువ్వు దేవుని ఏం చేయాలి? నువ్వు కొనకుండా ఏమిచ్చాడు నీకు? అబ్బా నీకు డబ్బు అక్కలేదు, ఏం అక్కర్లేదు, హ్యాపీగా పోద్ది. ఎందుకు? ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, కష్టం ఉండదు. ఎంత శ్రేష్టమైన స్థలము! పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు. దీన్ని బట్టి నువ్వు దేవుని ఎంతగా ఆరాధించాలంటే అసలు ఇంత గొప్ప స్థలానికి నేనేం చేశాడు? ఆయన వారసుడిగా చేసినాడు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. నిన్న ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగాలు నేను చూస్తా ఉన్నాను, ఆరాధన కొరకాయ దేవుడు చెప్తున్న మాట. మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? పర సంబంధమైన అది దొరకదు, మనకు కొనలేం. భూమి మీద విలువైన స్థలాన్ని కొనలేం. భూమి మీద విలువైన వస్తువును కొనలేం. భూమి మీద శ్రేష్టమైన సంగతుల్లో మనం పాలు పొందలేం. ఎదుగుతా ఉన్నావా? ఒక ఆవిడ కాఫీ తాగుతూ ఉందంట. కాఫీ 20,000 అంట, కప్పు ₹1,00,000 అంట. కాఫీ ఎంత? 20,000 మనకు నిలబోద్ది. 20,000 ఉంటే మనకు కొనగలమా? కొనలేమా? అక్కడ కాఫీ కాదు, ఏముంటుంది అక్కడ? ఎంత శ్రేష్టమైనటువంటి దేశం అది. ఆ పరసంబంధమైన ఆశీర్వాదము, దాని గురించి నువ్వు దేవుని ఆరాధించాలా. ఆయన నీకు అనుగ్రహించాడు. ఎట్లాగంటే ఉచితంగా, ఏమి రూపాయి ఖర్చు. భూమి మీద విలువైన వాటిని కొనలేక ఎంత బాధపడుతూ ఉన్నావు. పర సంబంధమైన ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తే ఉచితంగా దేవుని ఎంత ఆరాధించాలా, ఎంత ఘనపరచాలా, ఎంత మహిమపరచాలా. జీవితకాలం అంతా ఆరాధించిన రుణస్థలమే ఉచితంగా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. పర సంబంధమైన ఆశీర్వాదము ఎలా అనుగ్రహించాడు? ఉచితంగా అనుగ్రహించాడు. ఏమవగలము? ఏమివ్వలేము ఉచితంగా. చూడండి, 2వ 4వ వచనం.
ఆ, ఆ, కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనల్ని ఏం స్వీకరించాడు? మన ఎవరము? మన ఎవరము? రాజాది బిడలము, లోక సృష్టిగత యొక్క కుమారులము. ఆ? ఎవరు? భూమి మీద ఎవడైనా డబ్బు ఉన్నవాడు దత్త తీసుకున్నాడానికి ఎలా ఉంటుంది మనల్ని? ఆ? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బా భలే ఉంటుంది. ఎందుకంటే కోరిందలా ఏం చేయొచ్చు? పొందొచ్చు. మరి నన్ను ఎవరు బిడ్డగా చేసుకున్నాడు? ఆయన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా. మరి ఈ ఆధిక్యత, ఇది పరసంబంధమైన ఆశీర్వాదం అంటే. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, ఈ ఆశీర్వాదాలు ఏంటంటే పరసంబంధమైనవి, ఇవి భూ సంబంధమైనవి కాదు. ఒకవేళ నీ కళ్ళు పరసంబంధమైనవి అయితే దేవుని ఏం చేస్తావు? దేవుని భూ సంబంధమైనవి అయితే నువ్వు ఆరాధించవు. ఎందుకంటే ఎంతసేపు ఇక్కడే ఉంటావు, ఇంకా ఏదో లేదనే ఉంటావు. పరసంబంధమైన ఆశీర్వాదం ఇది. ఆయన ఉచితంగా ఇచ్చాడు. రెండవదిగా ఏం చేశాడంటే ఆయన తన చిత్త ప్రకారం తన దయాసంకల్పం చెప్పున మనల్ని కుమారులుగా స్వీకరించాడు. ఈ ఆశీర్వాదం ఏంటిది? ఈ ఆశీర్వాదం ఏంటిది? పరసంబంధమైనది. చదువుతా ఉన్నావా? ఈ పరసంబంధమైన ఆశీర్వాదం కొరకాయి దేవుని ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. మొదటిది ఉచితంగా అనుగ్రహించాడు. రెండవది కుమారులు స్వీకరించాడు. మూడోది చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. స్వీకరించుడికై మనల్ని ముందుగా తన కోసము. ఎప్పుడంటే ఇది ఎప్పుడు ముందుగా మనం ఎప్పుడు నిర్ణయించుకుంటాం? ఎప్పుడు నిర్ణయించుకుంటాం అమ్మా? కుర్రోడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత నిర్ణయించుకుంటాం. అర్థమవుతుందా? కుర్రోడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ముందు నిర్ణయించుకోం. ఎందుకంటే ముందు మనకేం చేయదు, కనబడదు. ముందు మనకేం చేయదు. అర్థమైన మాట. మనం నిర్ణయించుకోవాలంటే ఆయన దగ్గర ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే నిర్ణయించుకుంటామా? మీరు గమనించండి. మొత్తం మీద ఏదో ఒకటి ఏం చేయాలి? పిల్లడి దగ్గర ఉండాలి, పిల్ల దగ్గర ఉండాలి. అదవుతుందా? మొన్న ఒక పెళ్లి సంబంధం చూసాం. ఆయన అన్నాడు, మాకు కట్నం ఇవ్వద్దు అన్నాడు. మాకు కట్నమే, మంచి మాటే, కట్నం ఏమొద్దు అన్నాడు. ఎందుకంటే పిల్ల ఉద్యోగస్తులు అన్నాడు, 80,000 అంటే జీతం వాడికి. కట్నం ఎందుకు? ఇంకా కట్నం ఎందుకు? ఆ పక్కోడు అన్నాడు, ఆడు ఊరికనే అనలేదులే, పిల్లకి ఏముంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, 83,000 చిల్లర వస్తుందంట స్టార్టింగే, ఇంకా ఎంత పెరుగుద్దో. పెరుగుతూ ఉన్నావా? మనం ముందుగా నిర్ణయించుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలా. ఆయన మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? తన కోసం ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఏమి లేనప్పుడే. మన దగ్గర ఏముంది? ఇప్పటికీ ఏమి లేదు అనుకోండి, ముందుగా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఇవి భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? ఏదైనా కలిగి ఉంటేనే ఏర్పరచుకుంటాం. ఏదైనా కలిగి ఉంటేనే. లోకంలో సామెత లేదా? బెల్లం చుట్టూ ఏముంటాయి? సేవలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. బెల్లం లేకపోతే ఏముండవు, అక్కడ కనబడవు. జ్ఞాపకం పెట్టుకోనండి. నీకు నాకు ఈ ఆశీర్వాదం ఎట్లాంటిదంటే పరసంబంధం. మొదటిది ఏంటి? ఉచితంగా. రెండవది ఏంటి? కుమారులుగా చేయగా. మూడవది ఏంటి? తన కోసము ముందుగా. నాలుగవది చూడండి, ముగిస్తాం. నాలుగవది చదవండి ఇంకా. అది ఏర్పాటు. ఏంటంట? ఏర్పాటు. క్రీస్తులో మనల్ని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లో ఆయనకుండే ఉద్దేశం ఎంత గొప్పది కదా. నేను గత కొంతకాలం క్రితము
చెప్పినాడు. ఇక ఏర్పాటు గురించి మనం ఏదైనా ఏర్పాటు చేసుకోవాలనుకోండి, ఎలాంటిది ఏర్పాటు చేసుకుంటాం? ఇల్లు కట్టుకోవాలి. ఎలాగా? మంచి స్థలములో కదా, మంచిగా ఏం చేయాలా? కట్టుకోవాలా. అంతేనా? కానీ కాని స్థలంలో కట్టుకుంటామా? చెప్పాలా. మన కోసం ఏర్పాటు. అయ్యో దేవుడు మనల్ని మంచోళ్ళమా? మనం మంచోళ్ళమా? చెప్పండి పోనీ మీరు. నేను ఇంత లోకంలో నా అంత మంచోడు ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసి చెప్పగలమా? చెప్పండి. నేను ఎంత మంచోడిని, అందుకే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకళ్ళు చేయెత్తండి. నేను ఎత్తను, ఎందుకంటే నా దగ్గర ఏం మంచి లేదు. ఒకవేళ మీరు ఎవరి దగ్గర ఉంటే ఎత్తండి. నేను ఎంత గొప్పవాడు కాబట్టి, లేకపోతే నాకింత జ్ఞానం ఉంది కాబట్టి, లేకపోతే నాకింత బలం ఉంది కాబట్టి, లేకపోతే నా దగ్గర ఇన్ని శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి ఆయన కుమారులుగా ఉండి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పగలమా? చెప్పలేమా? ఒక్కళ్ళు కూడా చెప్పలేము. భూమి మీద ఎవరు చెప్పలేము. కాకపోతే దేవుడు నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని ఏమవగలం చెప్పండి? అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి కదా. క్రీస్తు యేసునందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు, ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, కుమారులుగా చేసుకున్నాడు. తర్వాత ముందుగా నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏర్పాటు. ఈ 4 సంగతులను బట్టి మనం హృదయం దేవుని ఏం చేస్తాం? అలాగే దేవుని ఆరాధించిన దేవుడు మనకు సహాయము చేయను. సండే స్కూల్ ఉపాధ్యాయులు దేవుని ఆరాధించిన తర్వాత ఒక సోదరి దేవుని ఆరాధిస్తారు. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు చేరి నేను కూడా నిన్ను స్తుతించే భాగ్యము నాకు దయచేసిన దాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, నీవు మాకు చేసిన కార్యములు తలబోసుకుంటూ నిన్ను గణపరిచే భాగ్యం నాకు దయచేసినారు. దాన్ని బట్టి నీకు వందనములు. నేను ఆరాధించక పూర్వము అనుగ్రహించిన మీ లేఖన భాగమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు. అది భూ సంబంధమైనది కాదని మీరు మాకు తెలియపరిచినారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఉచితంగా అనుగ్రహించినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభా, నేను క్రయము చెల్లించలేదు, మీరే క్రయము చెల్లించి నాకు ఉచితంగా అనుగ్రహించిన నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనం. నీ రక్తము ద్వారా నా ప్రతి పావుడాగు మాచలని కడిగినారు. స్తుతిస్తావు. నన్ను కుమారునిగా చేసుకున్నారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తావు. ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు. నన్ను స్వీకరించుడి కొరకాయి ప్రభా, మరి నన్ను బిడ్డగా చేసుకునే కొరకు ఏ అర్హత ఉంది ప్రభా? ఏ అర్హత లేదు. అయినప్పటికీ మీరు ఆ పరసంబంధమైన ఆశీర్వాదం నాకు అనుగ్రహించుడి కొరకు నన్ను మీ కుమారుడిగా స్వీకరించిన నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నాం. ముందుగా నిర్ణయించుకున్న దాన్ని బట్టి నీకు వందనం. నన్ను ఏర్పాటు చేసుకున్న నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతి. ఇటువంటి పరసంబంధమైన ఆశీర్వాదమును మీరు నాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నేను ఆరాధిస్తూ ఉన్నాను. మా ప్రియరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువే లోకానికి దిగి వచ్చిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం. నాకు ఇచ్చిన విడుదల విమోచన కొరకే మిమ్మల్ని స్తుతిస్తాం. నీ రక్తధారంలో ఉన్న ప్రతి పావుడాగు మచ్చలు కడిగిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఆ మధ్య నుంచి మీ రక్తాలు బట్టి మీకు వందనములు. యోగ్యములతో దానిలో చేయటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భం బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన మేలు ధరబోసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన నా గురించి చనిపోయి పాతి పట్టుబడి తిరిగి లేచి మళ్ళా రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇంకెవరైతే ప్రభువును ఆరాధించలేకపోయినారో సమయం లేక వారందరి కొరకే మన బైబిల్ పైకెత్తి ఒక పల్లవి పాడుతాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావే, ప్రాతి అధ్యాయంపు వరస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine.
మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 21 నుంచి 31 వరకు, 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువైన అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం అయిన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడేకంగా ప్రభు యొక్క రొట్టెని తినలేక ఆయన పాత్రలను త్రాగును వాడి ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షాధికారులకు తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. లూకాసు సువార్త 12వ అధ్యాయం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 65వ పేజీ. మీ నడుములను కట్టుకుని మీ దీపములను వెలుగుచుండనీయుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. మీకు వందనములు. నీ సన్నిధికి తెచ్చారు. నీ సన్నిధిలో కీర్తించే భాగ్యం ఇచ్చారు, ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, ఆరాధించే భాగ్యంలోకి తెచ్చారు. దాన్ని బట్టి మీకు వందనములు. మా మధ్య నుంచి మీ సెలక్తలు ఎక్కించుకు పూర్వము చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవజేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి. మన దీపము ఏం చేయాలా? వెలగాలి. వెలిగితే వచ్చే లాభం ఏమిటంటే ప్రకాశవంతముగా ఉంటాం. ఆరిపోయింది అనుకోండి, వెలిగేది ఉండదు. అపోస్తలుడైన లేదా భక్తుడైన లూకా చెప్తా ఉన్నాడు, మీ నడుములు కట్టుకుని మీ దీపములను ఏం చేయాలా? ఎందుకు వెలగాల దీపం? ఎందుకు నడుము కట్టుకోవాలా? ఎందుకంటే చూడండి, 36వ వచనం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఎందుకు సిద్ధంగా ఉండాలా? ఎందుకు ఈ దీపం వెలుగుచూ ఉండాలా అని మనం చూడగలిగితే, ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలా? మనము తలుపు తీయటి కొరకై సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలా? తలుపు తీయటి కొరకు సిద్ధం. లేకపోతే మనం ఏం చేయలేము, తలుపు తీయలేము. ఉదాహరణకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 25:8. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రభువునందు ప్రేమింటి వారులారా, అవి ఆరిపోతూ ఉన్నాయి. మన జీవితంలో విశ్వాసం అనేది ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఆరిపోతే నష్టమే. విశ్వాసం ఆరిపోయడానికి ఏం చేస్తాయి? అందుకే దావీదు దగ్గరికి వచ్చి ఒక ఆవిడ ఉంది కదా, ఉన్న ఆ నిప్పు రవ్వను ఏం చేస్తూ ఉన్నారు? ఆర్పేయాలని చూస్తూ ఉన్నారు. ఉన్న నిప్పు రవ్వను ఏం చేయాలంట? ఆర్పేయాలి. అపవాది కూడా అంతే. మన విశ్వాసమును ఏం చేయాలనుకుంటుంది? ఆర్పేయాలి. వెలుగు చూడము దానికి ఇష్టము. దేవుడికి ఎప్పుడు ఏం చేయాలా? వెలుగు.
అందుకనే దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేసినాడు. చీకటి ఉండకూడదు మన దగ్గర. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచినాడు. నీ దీపం ఎప్పుడు కూడా ఏం చేయాలా? అందుకే చాలా బలిపీఠంలో రాయబడి ఉంటుంది, బలిపీఠం మీద అగ్ని నిత్యము, బలిపీఠం మీద అగ్ని నిత్యం ఏం చేయాలా? మండాల. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది ఆ మాట. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు. నీ జీవితంలో నువ్వు వెలగాల. దేవుని కోరిక అదే. దేవుని కోరిక ఏంటి? అదే. వెలగడం అంటే ఆయన వలె ఉండడం. ఎగుతా ఉన్నారా? వెలుగు ఆయన అన్నాడు కదా, నేను వెలుగు సంబంధి. ఆయన ఎవరు? వెలుగు సంబంధి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనము వెలుగుచూ ఉండాలా, సిద్ధంగా ఉండాలా. 10 మంది కన్యకల యొక్క వృత్తాంతంలో మనం చూస్తాం. 10 మంది వచ్చారు, కానీ 5 కన్యకల యొక్క డ్యూటీలు ఏమవుతున్నాయి? వారే అంటారు, మా డ్యూటీలు ఏమవుతా ఉన్నాయి? ఆరిపోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే పెండ్లు కుమారుని ఎదుర్కొనలేకపోయినారు, సిద్ధంగా లేరు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనం ఎప్పుడు ఏం చేయాలా? వెలుగుతూ ఉండాలా. ఆరిపోయేటువంటి సంగతులు మన జీవితంలో ఏం చేయకూడదు, ఉండవు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండును. అతడు మండుచు ప్రకాశించుచున్న ఎవరైనా భక్తుడైనా. ఇప్పుడు ఈ మంట, ఈ వెలుగు ఏమిటి? ఈ వెలుగు ద్వారా ఏమి లాభం? చూడండి, చదవండి మాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండును. మీరు అతని వెలుగులో ఉండి, ఆ వెలుగు మానవునికి ఏమిస్తుంది? వెలుగుతున్న దీపము పెండ్లి కుమారుడితో ఉండు కొరకై ఏం చేయబడింది? తీసుకెళ్ళబడింది. వెలుగుచున్న దీపమే, వెలుగుచున్న దివిటియే. మన జీవితం కూడా అంతే. మన దీపము లేదా మన దివిటి, మన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలా? వెలగాల, ఆరిపోకూడదు. ఆరిపోతే నష్టమే. భక్తుడైన యోహాను ఆయన ఎలా ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపం. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనం మండుతున్నామా, ఆరిపోయామా? మండుతున్నామా? ఆరిపోతే ఏం ఉపయోగంలా. వారి యొక్క దివిటీలు ఏమవుతా ఉన్నాయి? ఆరిపోతున్నాయి. ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? అంతే, ఉపయోగం. నీ విశ్వాస జీవితము ఆరిపోతే ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఎలా ఉండాలా? ప్రకాశించుచు మండుచు ఉండాలి. అప్పుడు ఆ ప్రకాశిత అనేకులకి ఏమిస్తుంది? అనేకులకు వెలిగిస్తుంది. యోహాను ప్రకాశిస్తూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగులో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? ఆనందిస్తూ ఉన్నారు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఏం చేయాలా? ఇతరులను ఆనందింపజేయాలంటే, ఇతరులను రక్షణలోనికి తేవాలంటే నువ్వేం చేయాలా? వెలుగుతూ ఉండాలి. అపోస్తలుల కార్యములో పౌలు శీలలను ఏం చేశారు? చెరసాలలో వేశారు, కొట్టారు. అప్పుడు వారు మధ్యరాత్రి ఏం చేస్తూ ఉన్నారు? పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? వెలుగుతూ ఉన్నారు, ఆరిపోయారా? వెలుగుతూ ఉన్నారు, ఆరిపోయారా? ఇప్పుడు ఆ వెలుగు ఎంతమందిని వెలిగించింది? చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుడుకు నేనేమి. ఇప్పుడు ఆ వెలుగు ఎంతమందిని వెలిగించింది? చెరసాల నాయకుడి యొక్క కుటుంబాన్ని అంతటిని వెలిగించింది. ఎందుకంటే వారు ఆరిపోలా, సిద్ధంగా ఉన్నారు. వారు మంచి శ్రేష్టమైన స్థలంలో లేరు. ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎలా ఉన్నారు? కొట్టబడ్డారు. ఎలాగున్నారు? త్రోయబడ్డారు. ఎలాగున్నారు? ఆదరణ లేకుండా ఉన్నారు. కానీ వెలుగు మట్టుకు ఏం చేయలేదు వారి దగ్గర నుంచి.
పోలా. ఆ వెలుగు ఏం చేసిందంటే కీర్తనలు పాడేటి చేసింది. ఆ మంట ఏం చేసిందంటే ప్రార్థన చేసేటట్టు చేసింది. ఇప్పుడు ఆ వెలుగు ఒక కుటుంబాన్ని ఏం చేసింది? వెలిగించింది. నీ జీవితంలో ఆరిపోకుండా నువ్వేం చేయాలా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇప్పుడు అంతా గ్యాస్ వచ్చింది కదా. ఇదివరకు పొయ్యిల మీద పొయ్యి పుల్ల పొయ్యి మీద వంట చేసేవారు, పుల్ల పొయ్యి మీద. ఇప్పుడు అదేం చేయాలా? ఆరిపోకూడదు. ఆరిపోదా? వెలిగించినప్పుడు బాగానే ఉంటుంది. కొంచెం కొంచెం వెలిగించిన తర్వాత, కొంచెం అయిన తర్వాత ఏమవుతుంది? ఆరిపోద్ది. అప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని మరలా ఎగదోయాలి. ఎగదోయిపోతే ఏమవుద్ది? కిందకు వచ్చి ఏమవుద్ది? ఆరిపోద్ది. అదవుతుందా? ఆరిపోతే ఏమవుద్ది? తినటానికి వంట రాదు. వస్తుందా? ఆరిపోతే వస్తుందా? అది వెలిగితేనే వంట ఏమవుద్ది? తయారవుద్ది. నీ జీవితం కూడా అంతే కదా. ఆరిపోయేటట్టున్నావు అనుకో, ఎవరికో ఉపయోగం ఉండవు. వెలిగావనుకో, అది సిద్ధపడుతుంది, అనేకుల ఆకలిని తీరుస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా ఎలా ఉండాలా? క్రైస్తవుడు ఎలా ఉండాలి? నువ్వు వెలుగుతూ ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలా? వెలుగుతూ ఉండాలి. దేవుని కోరికది. మీరు నడుములు కట్టుకునుడి, మీ దీపములు ఏం చేయాలా? ప్రకాశింప నీడి. మీ దీపములు ఏం చేయాలా? వెలుగుచుండ నీడి, ప్రకాశించు నీడి. ప్రకాశిత వెలగకపోతే అనేకులు ఏమైపోతారు? చల్లారిపోతారు. నువ్వు అక్కడ ఉన్నా చాలు కదా. ఏలియా ఒక్కడే. ఎంతమంది వెలుగుతూ ఉన్నారు? ఒక్కడే. ఏలియా ఒక్కడే. ఆయన వెలుగుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పడిపోయిన బలిపీఠమును బాగు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగులో ఎంతమంది? అప్పటి వరకు ఆయన అన్నాడు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వారిని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం వారికి ఏం చేయలేదు, చెప్పలా. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో, ఆకాశముడు అగ్ని దిగి దహన బలి పశువును ఆ యొక్క కందకముందు నీటిని దహించి వేసిందో, అప్పుడు అంటా ఉన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే. ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోద్ది చెప్పండి? ఎప్పుడు ఆరిపోద్ది? దీపం వెలిగించావు, ఎప్పుడు ఆరిపోద్ది? నూనె అయిపోతే ఆగిపోద్ది. ఇంకెప్పుడు ఆగిపోద్ది? గాలి వస్తే ఆగిపోద్ది. ఇంకెప్పుడు ఆగిపోద్ది? ఇంకెప్పుడు ఆగిపోద్ది చెప్పాల? గాలి శ్రమ. గాలి దేని గుర్తు? శ్రమ గుర్తు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఆరిపోవాలా వెలగాల? శ్రమ రాదా జీవితానికి? శ్రమ వస్తుందా రాదా? యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఎక్కువ వస్తాయి. నీకు శ్రమలు రావట్లేదంటే నువ్వు ఇంకా సరిగా యేసుప్రభు లేనట్టు లెక్క. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించినడలా ఏం కలుగుద్ది? నీకు ఇంకా శ్రమలు రాలేదనుకో, నువ్వు ఇంకా సరైనగా దేవుని మార్గంలో లేనట్టు లెక్క. శ్రమ వస్తుంది. అర్థమవుతుందా? ఒక ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవడు నమ్ముకోలే. దేవుడు నమ్ముకున్నాడు, భార్య నమ్ముకుంది, బిడ్డలు నమ్ముకున్నారు కదా. బిడ్డలు చిన్నపిల్లలు అయితే ఇప్పుడు అట్ల దద్ది వచ్చింది. అట్ల దద్ది ఏదది? అట్ల దద్దికి ఏం చేస్తారు? ఏం తెలియదా? తెలియకపోతే మంచిది. అట్లు వేస్తారు కదా. ఇప్పుడు అందరికి గ్రైండర్లు వచ్చేసినాయి. అందరికి ఏమొచ్చినాయి? గ్రైండర్లు. మా చిన్నప్పుడు గ్రైండర్లు లేవు. అట్ల దద్ది వస్తే ఆడి మిల్లు ఒకడే ఆడేవాడు. ఆడి దగ్గర పెద్దది కేజీది ఎంత ఉండేది గ్రైండరు. ఇక్కడ నుంచి మొత్తం రోడ్డు దాకా లైనే ఈ పిండి డబ్బాలు కదా. అట్లా ఇప్పుడు ఆయన ఒకడే రక్షించబడి, ఇంకా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అంత దగ్గర ఉన్నారు. అయితే ఒక ఆవిడ ఏం చేసిందంటే, అలా పెద్దమ్మ, ఒరే మీ ఇంట్లో ఎలాగ చేయరు అట్లు, రండి పాకం పెట్టాను అట్లు వేస్తానని చెప్పి ఏమైనా తీసుకెళ్ళింది. ఎవరిని? యేసుప్రభువు నమ్ముకున్నటువంటి పిల్లల్ని
తీసుకెళ్తే ఆయన తెలియదు ఈ విషయం, ఆయనకు తెలియదు. సరే వెళ్ళారు, అట్లే సరే తింటున్నారు వాళ్ళు. ఈయన వచ్చాడు సడన్గా ఇంటికి. పిల్లలేరే అంటే మీ వదిన ఇంటికి వెళ్ళింది, మీ వదిన తీసుకెళ్ళింది అంది. వెళ్ళాడు, వెళ్తే ఏం చేస్తున్నారు? అట్లు తింటున్నారు. ఆ ప్లేట్లు ఉన్నాయి చూసారా, అవి తీసి నేలకేసి కొట్టాడు. ఏం చేశాడు? నేలకేసి కొట్టి ఒక్కొక్కరిని 2 బాదాడు. ముగ్గురు ఒక్కొక్కరిని ఏం చేశారు? 2 బాదాడు. 2 బాధితే ఇప్పుడు ఇది వాళ్ళ వదినికి కష్టం అయిపోయింది. ఇది ఎవరికి? వాళ్ళ వదినికి. ఇంకా అది ఎంత సీరియస్ అయిపోయిందంటే, మామూలుగా ఈయన వచ్చేసాడు అనుకో ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు. ఎప్పుడైతే ఆయన నిలబడ్డాడో ఇప్పుడు సామాన్యంగా లేదు ఆ గొడవ. పిల్లలు నోటికాడి మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు? ప్లేటు ఇసిరేస్తావా? మా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు? ప్లేట్ ఇస్తా. ఆవిడ మేము దేవుని నమ్ముకుంటే ఇప్పుడు ఆ శ్రమ మామూలుగా ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేవో ఎవరికి? వీళ్ళకి. దేని బట్టి? ఫోన్లే తింటున్నారంటే ఏమైనా బాధ ఉంటుందా? క్రీస్తునందు సద్భక్తితో బతుకు హింస కాదు. మాట్లాడి ఊరుకుని ఉంటాడా? ఉండడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నిలబడాలా. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు పౌలుకు శీలకు ఏమొచ్చింది? ఆరిపోయారా వెలిగారా? వెలుగుతూనే ఉన్నారు. శ్రమ వచ్చింది, ఆరిపోలా. శ్రమ ఏంటంటే కొట్టడం, శ్రమ ఏంటంటే జైల్లో వేయడం. నేను శుక్రవారం ప్రార్థన చేశాను కదా, బీహార్ రాష్ట్రంలో కొంతమంది దైవ సేవకులు పరిచారకులు సువార్తకి వెళ్ళారు. మీ అందరూ ప్రార్థన, మనమే కాదు సహవాసం అంతా చేసిన ప్రార్థన, నిన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది. అందరూ వచ్చారు బయటికి. ఎందుకు వెళ్ళారు? దొంగతనానికి వెళ్ళి జైల్లో పడ్డారా? దేనికి వెళ్ళారు? ఎవరైనా కొట్టి జైల్లో పడ్డారా? యేసు ప్రభు సువార్తను పంచడానికి వెళ్ళారు. అది మంచి చెడ్డదా? నన్ను ఒక ఆయన చేసిన పాపం చెబితే పోద్ది అంటారు. అంతేనా? ఒప్పుకుంటే పోద్ది. అతిక్రమములు దాచివాడు వద్దులేడు అని ఒక ఆయన అన్నాడు, నన్ను సువార్తకు రండి, 5 రోజులు సువార్తకి వెళ్తున్నాం అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. నేను అనుకున్నాను సువార్తకి వెళ్దాం, ఎక్కడంటే ఏజెన్సీ ప్రాంతంలో అన్నాడు. అప్పుడు నాకు ఏమిటంది, అక్కడ ఏద్దామని కుట్టింది ఏ జబ్బు వస్తుంది, ఏది ఎవరు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏద్దామని కుట్టింది అనుకో. ఒక ఆయన అన్నాడు నాకు ఏజెన్సీలో, ఇప్పుడు రేపు 4వ తారీఖున వెళ్తాను ఆయన దగ్గరికి. ఎప్పుడు ఫోన్ చేసినా బ్రదర్ టైఫాయిడ్ జ్వరం, బ్రదర్ మలేరియా జ్వరం బ్రదర్ అంటాడు. ఏమంటే ఇక్కడ దోమలు ఉంటాయి బ్రదరు, మలేరియా దోమలు, టైఫాయిడ్ దోమలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎప్పుడు కిట్ ఉంటుందంట, బయటికి వెళ్ళక్కలేదు వాళ్ళు కదా. వాళ్ళకి ఎంత గొప్ప బహుమానం ఉంటుందో. ఎలాంటి వాడు చేసి ఏముండదు అక్కడ. ఎంత గొప్ప బహుమానం ఉండదు. ఎందుకంటే టైఫాయిడ్ జ్వరం అయినా కానీ అక్కడే, మలేరియా జ్వరం అక్కడే ఉండాలి. 4వ తారీఖు వెళ్తాను ఆయన దగ్గరికి. ఎప్పుడు ఫోన్ చేసినా బ్రదర్ సిస్టర్కి టైఫాయిడ్ వచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి అంటాడు. ఏంటంటే అదంతా ఏజెన్సీ. అలాంటి దోమలు అవన్నీ ఉంటాయి అక్కడ కదా. అప్పుడు నేను ఈ మాట నాకు గుర్తు, 5 రోజులు ఎక్కడ ఉంటాం అక్కడ, ఈ దోమలు అని కుడితే మళ్ళీ ఏ జబ్బోతే ఎదుగు. అప్పుడు బెదర్ నేను రానులే బెదర్ అన్నాను. ఇప్పుడు నేను ఎలుగుతున్నట్టు మళ్ళీ ఆరిపోయినట్ట చెప్పాలా? మా మాట ఏంటి? ఎవరికైనా ఒకటే. ఎలిగైనా ఆరిపోయా నేను. తర్వాత అనుకున్నాను బుద్ధి పోతే పోతాం దేవుని పనిలో, పోతే కాదు వెళ్ళలేదులే. మళ్ళీ వెళ్ళాను అనుకోకండి, ఎందుకంటే ముందు చెప్పాను కదా నాకు ఏదో పని ఉందని. పోతే పోతాం దేవుని పనిలో. అక్కడ పోతే ఇంకా సంతోషం కదా. డ్యూటీలో చచ్చిపోయాడు అనుకో ఏమవుతుంది? డ్యూటీలో చచ్చిపోతే ఏమవుతుందండి? ఏంటి మీకు ఎప్పుడు తెలియదు? గవర్నమెంట్ రూల్స్ తెలియవా? డ్యూటీలో చచ్చిపోయాడు అనుకో ఆడు కొడుకో కూతురుకో ఉద్యోగం ఇస్తారు తెలుసా. ఇంకేం వస్తారు? ఏరియర్స్ అని ఇచ్చేస్తారు. ఏరియర్స్ అన్ని డ్యూటీ చచ్చిపోతే అంత గొప్ప. ఆడు ఏం చదవకపోయినా కదా. మొన్న కాదు ఇదివరకు దేవరపల్లిలో నేను ఉండేప్పుడు మాకు టెలిఫోన్ బూత్ ఉండేది. ఈ పోలీస్ బీట్ అంతా అక్కడే ఉంటుంది. స్టేషన్కి ఫోన్ చేయాలన్నా అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేవు, ఈ ల్యాండ్ లైన్లే. వాళ్ళ కానిస్టేబుల్ అందరూ వచ్చారు, ఎస్ఐ గారు ఫోన్ చేస్తే పిలవండి అనేవారు. అయితే అందరూ మామూలుగా వచ్చేవారు. దాంట్లో ఒకడు వచ్చేవాడు, ఆడు ఎంత ఉన్నవాడు, ఇంతే ఉండేవాడు, కోత ఉండేవాడు. నాకు వీడికి ఉద్యోగాలు వచ్చింది, వీడికి మామూలుగా చూస్తారు కదా, హైట్ వెయిట్ అని చూస్తారు కదా.
ఎంత ఉండేవాడు, ఎంతలా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు ఆయన. తమ్ముడా అనేవాడు నన్ను. దేవుడు నమ్ముకుని ఉంటాడు, అప్పటికి నాకు ఇంకా అక్షరం లేదు. తమ్ముడా అనేవాడు. కానిస్టేబుల్ వచ్చేవాడు. నాకు అని చూసినప్పుడల్లా అదే ప్రశ్న, ఇక్కడికి ఉద్యోగం ఎలా వచ్చారంటారు. అయితే కొన్ని రోజులకి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు నా దగ్గరికి. ఆడ వచ్చిన తర్వాత వర్షం మొదలైంది. వచ్చిన తర్వాత వర్షం పోయింది. ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట్లాడుతున్నాడు నాతోటి. మాట్లాడుతుంటే నాకు ఎప్పటి నుంచి అనుమానం ఉంది కదా. అప్పుడు నేను అడిగాను, గురుగారు పుట్టైన వస్తారు కదండి, ఆడికి ఎలా ఇచ్చాడు ఉద్యోగం, మరి పొడుగ్గా ఉండాలి, లావుగా ఉండాలి కదండి. వాళ్ళ నాన్న డ్యూటీలో ఉండి చచ్చిపోయి ఆడికి ఇచ్చాడు ఉద్యోగం అన్నాడు. వాళ్ళ నాన్న డ్యూటీలో ఉండగా చచ్చిపోతే ఆడికి, ఇప్పుడు మనం డ్యూటీలో ఉండి చచ్చిపోయామనుకో, ఏంటంటే మనకి ఎంత గొప్ప సంగతో. ఏ డ్యూటీలో ఉన్నాం మనం, ఏ డ్యూటీలో. అది ఆ తర్వాత నేను ఇంత బుద్ధిహీనంగా ఆలోచించారండి, ఇంత బుద్ధిహీనంగా ఆలోచించారండి నేను అనుకున్నాను నేనే. సువార్త రండి బ్రదర్ అన్నాడు. చెప్పాను నేను, నాకు ఖాళీ లేదు ఆ రోజుల్లో అన్నాను. వాస్తవంగా ఏదో ఒక మీటింగ్ ఉంది, అది నేను పోస్ట్పోన్ చేసుకోవచ్చు, అది పెద్ద మీటింగ్ ఏం కాదు నాకు. దాన్ని ఆధారం చేసుకున్నాను. ఖాళీ లేదు బ్రదరు, ఇప్పుడు ఎలిగానే ఆరిపోయినా, మనం అందరం ఆరిపోయినా ఎలగాల. మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండా వెలగా. పౌలు వెలుగుతానే ఉన్నాడు, ఎక్కడైనా వెలుగుతూ ఉన్నాడు. ఆయన ఆరిపోయాడా. ఆ వెలుగడు కాబట్టి కుటుంబం అంతా ఏం చేయబడింది, నువ్వు ఆరిపోకూడదు. కొంతమంది చచ్చిపోతే ఆరిపోతారు. ఇంట్లో చచ్చిపోతే ఇంకేముంటుంది బాబా, ఏముంటుంది, చచ్చినోడు చస్తాడు. చావడా ఇవాళ కదా రేపు చస్తాడు, రేపు కదా ఎల్లుండి చస్తాడు చావడా. చచ్చిపోతే ఆగకూడదు. ఒక ఆవిడ కొడుకు చచ్చిపోయాడు, సంవత్సరం దాకా రాదంటే ప్రార్థనకి. మరి ఇంకెందుకు, మరి కొడుకు వీడు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్దా వెళ్దా. అబ్బో ఈ పేనం అంటే అంత తీపో. కొడుకు చచ్చిపోయినా రావాలా, కూతురు చచ్చిపోయినా రావాలా, భర్త చచ్చిపోయినా రావాలా, భార్య చచ్చిపోయినా చచ్చిపో. దేవుడు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకు. నీకెందుకు గొడవ, నువ్వు ఎక్కడ ఉండాలా, దేవుని మందిరంలో ఉండాలా. అట్లాంటి విశ్వాసం యొక్క జీవితాలు చూసాం. ఇక్కడే పత్తిపాడు పెద్ద దూరం ఏం కాదు, మనకి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన చెప్పాడంట, ఒరేయ్ నేను ఆదివారం చచ్చిపోతే నన్ను ఇంట్లో పెట్టేయండి, మీరందరూ వెళ్ళి ఏం చేయాలా, ఆరాధన చేశారండి. ఆ తర్వాత నన్ను పాతి పెట్టండి. నిజంగా ఆదివారం చచ్చిపోయాడు ఆయన, నిజంగా ఆదివారమే చచ్చిపోయాడు. శుభ్రంగా స్నానం చేయించేశారు, మంచి బట్టలు వేసేసారు, పెట్టిలో పెట్టారు, ఇంట్లో పెట్టారు. అందరూ ప్రార్థనకు పోయారు. ఆగిపోయిన తర్వాత అందరూ సంఘం అంతా వచ్చి ఏం చేశారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన ఏం చేస్తున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. నీకు శ్రమ వస్తే ఆరిపోతే ఇంకేంటి ఉపయోగం. నిలబడు. ఆ తిండి పెద్ద ఏం కాదు, కానీ నిలబడ్డాడు. ఏమని, మీరు తింటారా, విగ్రహారాధన తింటారా, పండగలు తింటారా, ప్యాట్ కొట్టుడు అంతే. ఎంత గొడవ అయిందో. వాళ్ళ అన్నయ్య వచ్చిందో చెప్పింది ఆవిడ, మీ తమ్ముడికి ఉన్నమది పోయింది, పిల్లలు నోటికాడు కూడా ఏం చేశాడు పడేది. మన ఇంటికి వచ్చి ప్లేట్ ఇసరవలసిన అవసరం ఏముంది కదా. ఇస్రా తీసుకుపోగానే పిల్లల్ని ప్లేట్ ఇసురుతాడు ఇటీ. ఇంకా గొడవ మామూలుగా లేదు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదనట. శ్రమే. కానీ వెలిగాడే అడగలేదా, నేను అడగలేదు, నా గురించి కూడా ప్రార్థన చేయండి ఏమని ఎలాగలను. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కేకెత్తడేమో, ముందే వద్దాం అనుకుంటే కేకెత్తలేదు ఆయన. ఎవరు మరి అన్నాను కదా సువార్తకి రాలని. ఆ తర్వాత ఎప్పుడైనా ప్రతిసారి ఎప్పుడైనా వస్తాను, నా మీటింగ్స్ అయినా ఆపేస్తాను, ఆ సువార్తకి ఏం చేస్తాను, వెలగాలి మనము. ఆరిపోతే ఏం ఉపయోగం ఉండదు. ఆరిపోయిన దేనికి ఉపయోగం ఉండదు, ఆరిపోయినాడు. వెలిగేవాడే. అందుకే అన్నాడు, మీ నడుములు కట్టుకున్నాడు మీ దీపములు, ఎందుకంటే పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయన ఎదుర్కొండండి అనే శబ్దం వినబడినప్పుడు వెలుగుచుండి వాడు ఏం చేస్తాడు, వెళతాడు కదా. ఆ మాటకు నేను ఎన్నిసార్లు అది వచ్చినప్పుడల్లా సిగ్గుపడతాను నేను. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా. ఆయన సువార్తకు రమ్మని 5 రోజులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం కదా. ఆయన మళ్ళా మాట అన్నాడు, బండి వెళ్దు బ్రదరు, ఒక చోట కారు పెట్టేసి అక్కడి నుంచి నడిచి వెళ్తామే, మనం అక్కడి నుంచి ఒకసారి నడిచి వెళ్తామే కదా. కొన్నిసార్లు చెప్తా అంటే ఆయన నాకు చాలా విషయాలు పంచుకున్నాడు. పంచుకుంటే అవి నా మనసులో ఉన్నాయి. ఆయన మనసులో ఒకసారి 15 మందికి బాప్తీసం ఇచ్చారంట. 15 మందికి బాప్తీసం ఇచ్చి ఎక్కడైతే పెద్ద ఏముంటుంది అక్కడ, ఏదో మడుగు లాంటిది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో గిరినాగు ఉందంట. గిరినాగు అంటే తెలిసి మీకు, ఇంచుమించు 15-20 అడుగులు ఉంటుందంట, 10 పొడుగు. అది ఎక్కడుంది, ఆ బాప్తీసం ఇచ్చిన కొలంలోనే ఉందంట. తర్వాత ఇప్పుడు కనపడద్దని చంపారు. ఇట్లాంటి చెప్పాడు ఆయన నాకు. తర్వాత చాలా వ్యతిరేకతలు ఉంటాయి.
చెప్తే నేను అనుకున్నాను సుఖాన్ని ఉన్న పేరు దుఃఖాన్ని పెట్టుకుంటాం ఆడుకోవడం మనకెందుకు కదా. ఆరిపోయిన ఆ విషయంలో ఏమైపోయాను దేవుని ఆ తర్వాత అనిపించింది ఎంత బుద్ధిహీనంగా చెప్పారండి. చచ్చిపోతాం ఏమవుద్ది, అందు చదివి చచ్చిపోయామనుకో. అదే సుందర్ సింగ్ గారు ఈ పెరవల్లో క్రైస్తవ సహవాసకులు పెట్టాడు. ఆయన మీటింగ్ పెట్టారు, అక్కడ మందిరం కట్టబడింది, బెర్షిబా మందిరము. ఆ మీటింగ్స్ అన్నమాట. మీటింగ్ ఆయనకు 103, 104 జ్వరం ఉంది, మనిషి వణిగిపోతా ఉన్నాడు. మనిషి ఆయన ఎవరికి చెప్పలేదు వర్తమానమని. ఈ పెద్దవాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నాడు, ఆయన ఉన్నాడు పెద్దవాళ్ళు పాటలు పాడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చాడు ఆయన ఆయన వాక్యం చెప్పాడు. అసలు డయాస్ ఎదిరిపోయింది ఆ రోజున. అని నేను అనుకున్నాను, ఒరు బాబా అంత జ్వరం చేసి చచ్చిపోతాడేమైనా. ఆయన చచ్చిపోతాం దేవుని పనుల్లో వాక్యం చెప్తుండగా అన్నాడు కదా. అలాగే ఎరిగిన వారమే ఒకసారి ఏం చేస్తామంటే ఆరిపోతున్నావు, వెలగట్లా. నువ్వు ఏం చేయాలి, నువ్వు దేవుని కొరకు వెలగాల, లోకం కొరకు కాదు సుమా, దేవుని కొరకు వెలగాల. దేవుని కొరకు వెలిగావనుకో శ్రమ ఉంటుంది, దేవుని కొరకు వెలిగావనుకో కష్టం ఉంటుంది, దేవుని కొరకు వెళ్తే బాధ ఉంటుంది, కానీ ఒక దినాన గొప్ప ఫలితం ఉంటుంది. అంతం వరకు సహించేవాడు రక్షించబడును. వెలుగుతా ఉన్నావా? నువ్వు వెలుగుతున్నావా? ఆరిపోయావు? ఇప్పుడు వెలుగుతున్నావా? ఆరిపోయావా? ఆరిపోతే ఏం ఉపయోగంలే. పొల ఆరిపోతే వంట అవదు, అది వెలిగితే వంట అవుతుంది, నలుగురు ఆకలి తీర్చబడుతుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు వెలగాల. శ్రమ వచ్చినప్పుడు ఆరిపోకూడదు. పౌలుకు శ్రమ వచ్చింది, కొట్టేశారు, చెరసాలలో త్రోసేశారు, ఆరిపోలా, వెలుగుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యలారా రక్షణ పొందుకు నేనేమి. ఇప్పుడు ఏమైంది దానికి? ఆ కుటుంబం వాళ్ళ వెలుగుతమే కాదు, ఇప్పుడు కుటుంబాన్ని అంతటిని వెలిగించారు. నువ్వు వెలగాల, నువ్వు వెలిగింపబడి ఇతరులను ఏం చేయాలా? నువ్వు ఆరిపోతే ఇంకెవరిని వెలిగిస్తావు? నువ్వు ఆరిపోతే ఇంకెవరిని వెలిగిస్తావు? నువ్వు వెలిగితేనే పక్కన వెలిగించేది. అర్థమవుతుందా? ఇప్పుడు పొయ్యి మండుతూ ఉంది, ఇప్పుడు దీంట్లో నిప్పు తీసి దాంట్లో అయితే ఏమవుద్ది? అది కూడా వెలుగుద్ది. ఇది ఆరిపోయింది అనుకో, దాన్ని ఎక్కడ వెలిగిస్తాం? నువ్వు వెలగాల. నువ్వు వెలిగితే నీ భర్త వెలుగుతాడు, నువ్వు వెలిగితే నీ కుమారుడు వెలుగుతాడు, నువ్వు వెలిగితే నీ కూతురు వెలుగుద్ది. నువ్వే వెలగకపోతే ఇంకా ఆలయం వెలుగుతారు. యేసుప్రభువు నమ్ముకున్నావు కదా, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు కదా, ఆయన రక్షణ చెప్తా. శ్రమ వచ్చినప్పుడు నిలబడు, శ్రమ వచ్చినప్పుడు నిలబడు. ఆయన ఆ మాట నాకు చెప్పాడు. ఆయన ఏమని నేలకేసి కొట్టాడంట. ఎన్నో సంవత్సరాలు మాటలు లేవు, కానీ నిలవబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నిలవబడ్డాడు. నువ్వు నేనేం చేయాలా? నిలవబడాలా. నిలవబడితేనే వెలుగుతాం, లేకపోతే ఆరిపోతాం. వెలుగుతా ఉన్నావా? కాబట్టి అలాగూ నిలవబడి వెలిగి అనేకులను వెలిగించి దేవునికి మహిమ తెచ్చుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మనము ప్రార్థన చేసుకుని ప్రభు బలలో ఏకీభవిస్తాం. పాట సంఖ్య 619, పాత పుస్తకాల్లో 606, 619. హాయానందా సుదీనము నా యేసు నామము దీనము ప్రయాసమెల్లా పోయినా దయారక్షణ న్యాదీనము భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నాదీనము నేనేసువాడానేసుడు నిత్యంబునా వాడాయేను ఈ నాదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుడన్
భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదీనము. కూర్చోనండి. ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. ప్రకటనల కొరకై ప్రార్థిస్తురండి. ప్రకటించిన రీతిగా పాల్పొంపులు పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రేపు మనము ప్రార్థనా కూడిక కలిగి ఉంటాం. రేపు మనం ఏం చేస్తాం? ప్రార్థనా కూడిక. ఎందుకంటే ఈ వారం అంతా కూడికలు ఉన్నాయి కాబట్టి రేపు ప్రార్థనా కూడిక కలిగి ఉంటాం. 1వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక ఉంది, వెళ్ళాలా, దాని కొరకే ప్రార్థన చేయండి. 2వ తారీఖు త్యాజింపుడిలో మరి మందిర యానివర్సరీ ఉంది, ప్రార్థిస్తురండి. 3వ తారీఖు ఒక ఆదరణ కూడిక ఉంది, ప్రార్థన చేస్తురండి. 4వ తారీఖు రాజమంగిలో కరిమేలు మందిరం యొక్క ప్రతిష్టత ఉంది, వెళ్ళాలి, ప్రార్థన చేస్తురండి. మళ్ళీ సాయంత్రం నుంచి 4వ తారీఖు సాయంత్రం నుంచి మరి చినకుండేపూడిలో ప్రత్యేకమైన కూడికలు. 5వ తారీఖు శనివారము యవనస్తుల కూడిక ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా. యవన బిడ్డలందరూ ఆ దినానికి సిద్ధపడి ఉండండి. మీ కొరకే వెహికల్ పెడతాము, అందరూ వెళ్తాము, మళ్ళీ తిరిగి సాయంత్రం వస్తాం. ఈ పరిచర్యల కొరకై ప్రార్థన చేయండి. ప్రయాణాల కొరకై దేవుడు సహాయపడినట్లుగా మరి ఆయన మహిమార్థం వాడుకున్నట్లుగా స్థలాలలో మరి పరిచయం ఉన్నప్పటికీ ఆయన మహిమ కొరకై వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారము శుక్రవారము ఉదయం 10 గంటలకు మందిరంలో సహోదరుల కూడిక. 4వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు మందిరంలో సహోదరుల కూడిక. జ్ఞాపకం పెట్టుకోండి. రేపు ప్రార్థనా కూడిక కలిగి ఉంటాం ఉదయం 10 గంటలకు. శుక్రవారము సహోదరుల కూడిక ఉదయం 10 గంటలకు. ఆదివారం యథావిధిగా ఆరాధన 10 గంటలకు కలిగి ఉంటాం. ఈ దినం 9 గంటలకు కలిగి ఉన్నాం కదా. ఆదివారం జ్ఞాపకం పెట్టుకోనండి. 5వ తారీఖు 6వ తారీఖు కదా, ఆదివారం 6వ తారీఖు ఆదివారం సాయంత్రము మరి అన్నపూర్ణ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కొడుకు ఉంది. ఆ సమయాన్ని గుర్తిరిగి రావాలి. మళ్ళీ ఆదివారం కూడా ప్రకటిస్తాము. అయితే ఈలోపు ప్రార్థన చేయండి. వాతావరణము చక్కగా ఉండు కొరకు అన్ని సమకూర్చుడి కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ పరీక్షల కొరకై ప్రార్థించండి. రేపు ప్రార్థనా కూడిక, శుక్రవారము సహోదరుల కూడిక, ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం 10 గంటలకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు, దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభా, మా వినికిడిలోనికి మీరు తెచ్చిన లేఖన భాగం అంటే మీకు వందనములు. అవి మా హృదయంలో ఫలించుడి కొరకై మంచి నేలబడిన విత్తనముల నుండి సహాయపడుతున్నాను. ప్రార్థనా వర్తమానం ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా, బల వర్తమానం ద్వారా మాట్లాడినారు, దాన్ని బట్టి నీకు వందనములు. నన్ను మీరు మరుగుపరుచుకున్నారు, మిమ్మల్ని స్తుతిస్తాం. నోటిని బూరగా వాడుకున్నారు, మీకు వందనములు. నీ ప్రజల యొక్క జీవితాలలో ఆ మాటలు ఆశీర్వాదకరంగా ఉండి కొరకై సహాయపడుతున్నాను. ప్రభా, నీ ప్రజల్ని ఇంటికి వచ్చారు, నిన్ను కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు, నీ శరక్తం లేఖించారు, తమ హృదయ కానుకలు దశంభాగంలో స్వేచ్ఛార్పణలకు సమర్పించారు, తిరిగి తమ గృహాలకు వెళ్తూ ఉన్నారు. మీ నిండని దీవెన ఆశీర్వాదంతో వారిని నింపుతురండి. వారి కొరకే వారు ఉంచుకున్న భాగములు 30 నిరంతలుగా ఫలింపులకు తీసుకురండి. వారి కార్యక్రమాన్నింటిలో కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరినీ పాదలు పెట్టుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించాడు బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ శోమరుని పరిచర్యకును సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. సహాయపడెను తానప్పగించుకొనే మనకై, మనలో నడిపేను ముగను, తనదు సత్యము నేర్పించి
కను పాపగాచే ఆ తనదు సత్యము నేర్పించి కను పాపగాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.